హలో మై డీ డార్లింగ్స్, ఇది నా కొత్త ఛానల్. ఏదో బాగుపడదామని ఛానల్ స్టార్ట్ చేసిన. ప్లీజ్ కోఆపరేట్ చేయండి అబ్బా. ఈ రోజు ఏమైందో నాకు అర్థం కాలే. పిచ్చగా కోపంగా ఉంది. ఇంకా వెంటనే క్యాటరింగ్ అన్న కాల్ చేశాడు. క్యాటరింగ్ వస్తావని ఏం ఆలోచించకుండా వెంటనే బయలుదేరా రోడ్డు మీదకి. మనుషుల కంటే కుక్కల జీవితం బెస్ట్ మామ. ఎందుకంటే దానికి ఆలోచన ఏముండదు, హ్యాపీగా జీవిస్తాయి భూమి మీద. కానీ అంతలోనే ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువుని చూస్తుంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కష్టం చేయకుండా రోజుకు ఒక 500 సంపాదిస్తున్నట్టున్నాడు. మనకు అది కూడా చేత కాదే. ఇవన్నీ పక్కన పెట్టి నా గురించి ఆలోచిస్తే నేనేందో పిచ్చి కుక్కలా నాకు నేనే కొనుక్కుంటూ ఉన్నాను. ఆ నాయలు చాలా సేపు ఫోన్ చేసి ఇంతవరకు రాలేదు. నేను కుక్కలాగా ఎదురు చూస్తూనే ఉన్నాను. డార్లింగ్, ఈ ప్రపంచాన్ని ఒకసారి చూడండి. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఆంటీని చూస్తే బర్రెలు తొలుకుంటూ పోతుంది, ఇక్కడ చూస్తే పాల వ్యాపారం. ఇక్కడ నేను బ్రిడ్జి పైన కుక్కలా ఎదురు చూస్తున్నా క్యాటరింగ్ వాళ్ళ కోసం. అంతలోనే ఈ కుక్క వచ్చింది. ఈ కుక్క గోల ఏంటో అర్థం కావట్లా. ఇది నా చుట్టే తిరుగుతుంది. ఇంకా ఈ నాయలు వస్తారో లేదో ఆలోచించకుండా నేను ప్రకృతి ఆస్వాదించడానికి పట్టలెక్క. పట్టాలలో స్వేచ్ఛ బాగుంది బా తిరగడానికి. ప్రకృతిని ఆస్వాదించిన తర్వాత 2 మినిట్స్ వెయిట్ చేశా. ఇంతలోనే మన వాళ్ళు ఆటో వేసుకుని వచ్చారు. ఇంకా వెంటనే ఆటో వెనుక భాగాన కూర్చొని సమరానికి సిద్ధమా అని బయలుదేరా. క్యాటరింగ్ స్టార్ట్ అయిందండి. మాటలు పనులే ఇంకా. బాయ్ బాయ్.